చలో అందరికీ శనార్థులలో సంగీత మొబైల్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పవర్డ్ బై వాక్మెట్ ఫుట్వేర్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయితారం మోక. ఇలా దునియాలో స్త్రీ శక్తి ముందు ఎవరు నిలబడతారు? వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. అసలు వాళ్ళు చేయలేని పని అంటూ లేదు. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా భయాందోళనకో భయానికో ఆందోళనకో గురి కావద్దు. బరాబర్ నిలబడాలి. ఆమె నిలబడి కలబెడితేనే ఈ దునియా ఉంది. స్త్రీ శక్తి మీదనే ఈ దునియా మొత్తం నిలబడ్డదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వచ్చినుండే కదా. తిరుపతిలో జరుగుతున్న మహిళా ఈ మీటింగ్లోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుకొచ్చిండు అనుకో రాదురి. ఆడవాళ్ళు ఇటువంటి అపోహలకు పోయి ఎక్కడ ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు. అవసరమైతే ఆర్థికంగా కూడా వాళ్ళని డెవలప్ ఎట్లా చేయాలని ఆలోచన చేయాలని చెప్పి బల్లగుద్ది చెప్పిండు అనుకో రాదురి. ఇక బరాబర్ మాట్లాడిండు. అవుసారు నువ్వు చెప్పింది నిజమే. స్త్రీ శక్తి ఏంది ఎట్లా అనే దాని మీదకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేసిరట. మొత్తం మీద అయితే ఓం బిర్లా వచ్చి ఏం మాట్లాడిండు ఏం కథ అనేది ఒకసారి ఆయన నోటితోటే ఇంటే మనం బాగుంటుంది కదా. ఏం మాట్లాడినో ఇందాం రారి. అవ్వతోడవ్వాలారా, మీరు లేకుంటే ఎట్లయితుంది దునియా? అన్ని రంగాలలో మీరు ముందలు ఉండాలి. ఆడోళ్ళే స్ఫూర్తిగా నిలబడాలి. స్త్రీ శక్తి అంటే ఏంటిదో మొత్తం దునియాకు చూపించాలి కదా. ఇక ఇప్పటిదాకా అన్ని రంగాలలో ఉన్నారు కానీ ఇంకేమైనా మిగిలిపోయిన రంగాలున్నా కూడా వాటిలో మీరు రానియాలని ఇక గట్టిగా కోరుకుంటున్నా అని చెప్పి అనుకొచ్చాడు అనుకో రాదుండ్రి. లోక్సభ స్పీకర్ ఉన్నాడు కదా నువ్వు ఓం బిర్లా. ఇక ఆయన వచ్చినుండే తిరుపతిలో జరుగుతున్న జాతీయ మహిళా సాధికారత సదస్సు ఒకటి నడుస్తుంటే అక్కడికి వచ్చిండు అన్నట్టు. ఇక గౌరవంగా ఆడోళ్ళు ఎట్లుండాలి ఏం సంగతి, ఆడోళ్ళ మనసులలో భయం ఆందోళన ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి. ప్రతి రంగంలో ముందులో ఉండాలి. వెనకబడే ముచ్చటే లేదనుకుంటా చెప్పుకొచ్చిండు. ఒక పారి ఇందాం రా ముచ్చట. इस सम्मेलन के माध्यम से पूरे देश में संदेश जाना चाहिए कि हम बेटियों के सशक्तिकरण से ही राष्ट्र के सशक्तिकरण की ओर बढ़ेंगे. महिलाओं की प्रगति ही भारत की प्रगति होगी. आइए हम सब मिलकर एक संकल्प लें कि हमारी हर बेटी को शिक्षित करेंगे. 100% महिलाओं को शिक्षित करने के लक्ष्य और संकल्प के साथ जाना है. जिस प्रदेश के अंदर 100% बेटियां शिक्षित हुई है उस प्रदेश ने सामाजिक आर्थिक परिवर्तन की नई इबारत लिखी है. చూసిరు కదా. ఇక గదన్నట్టు ముచ్చట. ఏదేమున్నా కానీ స్త్రీ జాతి లేదైతే దునియా లేదనుకోరి. ఈ దునియా మీద వాళ్ళు ముందలు ఉండకపోతే వాళ్ళు వేట నేర్పడం దగ్గర నుంచి మొదలు పెడితే ముందలున్నోళ్ళు వాళ్ళే. ఇక అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు స్త్రీ శక్తితోటే ఈ దునియా నడుస్తుంది అనేది నిజం. ఏదేమున్నా మహిళలకు ఆర్థికంగా కూడా ఎదగాలని చెప్పని అనుకొచ్చిండు లోక్సభ స్పీకర్ మొత్తం మీద. ఇక ఆ మీటింగ్కి పోయినుండే కదా. ఆడ మొత్తం ఇట్లా మాట్లాడుకొచ్చిండు అనుకో రాదురి. స్త్రీ శక్తిని ఎంతో ఆకాశానికి ఎత్తుకుంటా ముచ్చటంతా చెప్పుకొచ్చిండులా. ఆగానే రాజయ్య కాకు ఓ కొడుక్క మళ్ళా లేపిండ దుమారము మామూలుగా లేదు కదా. కడియం శ్రీగారిని పట్టుకొని కడిగేసినంత పని చేసిండు. అరే ఈ కడియం నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా లేదా? నువ్వు లేకపోతే కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ బరాబర్ చెప్పు. నీ కార్యకర్తలకు కూడా నువ్వు చెప్పుకునేటట్లేదని. అరే ఏం మాటలు మామూలుగా తిట్టలేదు అనుకో రాదురి. కాక గిన్ని తిట్లు వస్తాయి అనిపిస్తుంది. అగో అట్లా మాట్లాడిండు. ఇక అందుకనే పోరగాళ్ళు ఇవాళ రేపట్ల రాజకీయాలు అంటేనే మంచి బూతులు రావాలరా అన్నంత పరిస్థితి ఉందనుకో రాదురి. ఏదైనా చెప్పేది ఉంటే చెప్పుకునే పద్ధతిలో చెప్తే అరే తురే సిగ్గు లేదు చీరం లేదు మానం లేదు మర్యాద లేదు అని అడవైన మాటలన్నీ అడగోలిగా అనేసిండు అనుకో రాదుండ్రి. మరి రాజయ్య కాకకి ఎందుకు లేవచ్చు అంతగానం మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పమంటుండు కేసీఆర్కు. అట్లయితేనే నడుస్తుందట. వామ్మో నీ దగ్గర మామూలుగా లేవు కాక ఐడియాలు. మరి ఆయన ఎందుకు మారిండు ఏం కథ అనేది మరి ఏడ వివరణ ఇస్తారు ఏం కథ ఆయనకు వచ్చిన దాని ప్రకారం ఉంటుంది కదా. కానీ కాక మాత్రం కత్తులు నూరిన మాటలతోటే ఇక చూడుది. వామ్మో మా రాజయ్య కాక మళ్ళీ సురువు చేసిండు కదా నువ్వు. కడియం మీదకి సరిపోనే గరం అవుతున్నాడు. ఇప్పటికైనా నీకు రోషం పౌరుషం ఏమన్నా ఉంటే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి. నువ్వు ఏ పార్టీలో గెలిచినావు, ఏ పార్టీ నుంచి వచ్చినావు, ఏ పార్టీలు ఉంటున్నావు, అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకునేందుకు నీకన్నా ఉన్నదా ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ అయితే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎట్టనో చెప్పు నాకు. ఈ పార్టీలోకి వెళ్ళి అందులోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు రా అరే తురే అనుకుంటావు. అమ్మ సిగ్గు శరం కానించాలి మానం మర్యాద మొత్తం ఎత్తి పారేసింది అనుకో రాదుండ్రి. నీకు సిగ్గు శరము చీము నెత్తురుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి నువ్వు ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ముందుగాల. ఏమో ఉరుకులాడుతున్నావు ఎగురులో పెడుతున్నావు అని మామూలుగా అరుచుకోలేదనుకో రాదురి. మరి గంత కోపం ఎందుకు వచ్చిందే రాజయ్య కాక మొత్తం మీద? అయితే ఒక పారి ఇందాం రా ఎట్లా అంటుండో. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా ఈ రోజు వరకు ఎక్కడున్నాడో చెప్తలేడు, ఏ పార్టీలో ఉన్నాడో చెప్తలేడు. రే కడియం, నీకు రేషం ఉంటే చీము నెత్తురుంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి.
చూసినారు కదా ఇక గద అన్నట్టు 10 మంది పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేల ఇప్పటికే 8 మందికి నిస్సిగ్గుగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకున్నారు. స్పీకర్కు వివరణ ఇచ్చుకున్నారు. నువ్వేం చేస్తున్నావా, నువ్వు ఎందుకు ఇస్తలేవు, నీకు ఆ శాత కాదా, దమ్ము లేదా, ధైర్యం లేదా అని ఇక నోటికొచ్చిన కాడికి అనడానికో రాదురి. మామూలు పంచాయతీలు కావు కదా ఈ రాజకీయ పంచాయతీలు. ఇక వీళ్ళు ఇట్లా మాట్లాడుతోటి ఇవి సోషల్ మీడియాలో గిరగిర తిరుగుడు. ఇక మనకు ఈ పోరగాళ్ళు ఎవరన్నా ఉంటారే పార్టీలు ఎమ్మెల్యేలు అంటే గిట్నే తిట్టుకోవాలనేమో అని నేర్చుకున్నారు. అగో గట్లున్నది రాజకీయాలు అంటేనే బూతులు అన్నట్టు తీసుకొచ్చారు మొత్తం మీద అయితే. ఇక మొత్తానికి రాజయ్య కాక మాత్రం సరిపోని అరుచుకుంటుండు చూడు కడియమును. కనీస బాధ్యత అంటే గిట్లుండాలి. ఈ అక్కను చూడు, గీమని చూస్తే మొత్తం తెలుస్తుంది మీకు. ఎందుకనంటే అనంతపురంలో ఆగం ట్రాఫిక్ జామ్ అయిపోయిందట రోడ్డు మీద. ఇక మరి ఆడ ట్రాఫిక్ వాళ్ళు ఎటు పోయారు, ఆ టైం దాకా ఉన్నారా లేరా ఏమో తెలియదు. కానీ గీ అక్క అయితే నిలబడి ఎక్కడ బండ్లను అక్కడ ఇక ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడికక్కడ చెదరగొట్టేసి నీట్గా చేసింది అనుకో రాదుండ్రి. వరేవా హ్యాట్సాప్ అంటున్నారు. ఎందుకనంటే ఇదే వీడియో ఇప్పుడు గిరా తిరుగుతున్నది సోషల్ మీడియాలో. అరే ఈ అక్క భలే సాహసం చేసింది కదా, ఓపికతోటి నిలబడి ఇక్కడ ట్రాఫిక్ నాపి అక్కడ ట్రాఫిక్ నాపి మొత్తం మీద అయితే బారీగా ఆ చౌరస్తా అంతా ట్రాఫిక్ జామ్ అయి ఉండేనట. తెల్లని చేసింది అనుకో రాదుర్రి. అయినా కనీస బాధ్యత ఎంతమందికి ఉంటుందిలా, జామ్ అయితే మాకెందుకని లోపల కూర్చొని ఆరణలు కొట్టేటోళ్ళే ఉంటారు. కానీ అక్క అట్లా కాదు, రోడ్డు మీద నిలబడి ఇక్కడి బండ్లు అక్కడి బండ్లు ఎట్లా జామ్ అయింది ఏం కథ చూసి తేటగా చేసి పంపించింది. కావాలంటే చూడు ఈ అక్కకి హ్యాట్సాప్ చెప్పాలి మనం కూడా. చూడురు లగ్గి అక్క ఎంత బుద్ధితోటి మంచి పని చేస్తున్నది. ఎందుకనంటే ఇక ఆడ మరి పోలీసు వాళ్ళు లేరా, ఎటన్నా పోయిరా, డ్యూటీ అయిపోయి పోయిరా తెలియదు. కానీ అనంతపురం జిల్లాలో ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ అవుడితోటి ఎట్లా చేయాలి, ఇక్కడ పోతలేవు అక్కడ పోతలేవు బండ్లు, ఎక్కడోళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. ఎందుకంటే పొద్దుగా చీకట్లుగా ఇటోళ్ళు అటోళ్ళు ఇంటికి పోయేటోళ్ళు ఉంటారు కదా, ఇక అక్కడిక్కడ ఇబ్బంది జరగొద్దని ఆమె ట్రాఫిక్ పోలీస్ లెక్క ఇక మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది అనుకో రాత్రి. ఇక్కడ నాపుతుంది అక్కడ పంపిస్తుంది, అక్కడ నాపుతుంది ఇక్కడ పంపిస్తుంది. ముద్దుగా ఎట్లా చేస్తుంది చూడు, డ్యూటీ అంటే డ్యూటీ అన్నట్టు. అరే ఈ అక్కను చూస్తే ఇప్పుడు అదే సోషల్ మీడియాలో గిరా తిరుగుతున్నాయి ఈమె వీడియోలే. ఒక ఆడామై ఉండి కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసుకుంటా రోడ్డు మీద నిలబడ్డదంటే మామూలు ముచ్చట అనుల్లా. ఇక చూడు ఒక పారి చూసిండ్రు కదా అగో గద అన్నట్టు. ఈమెను చూస్తే ఇంకో నలుగురికి కూడా తెలిసి వస్తుంది అన్నట్టు ట్రాఫిక్ లో ఉన్న సమస్యలు ఏంది, ఇబ్బందులు ఏంది, ఏం కథ అనేది. మొత్తం మీద అయితే ఇక్కడ ఎక్కడోళ్ళు అక్కడ పంపించి క్లియర్ చేసింది ట్రాఫిక్. ఇక అదే వీడియోలు తిరుగుతున్నాయి అన్నట్టు. ఆ ముచ్చట చూపిద్దామని పట్టుకొచ్చినాం. అందుకే అంటారు ఏదున్నా అమ్మే అని. ఒక స్త్రీ అయి ఉండి కూడా ఎంత పని చేస్తుంది చూడు ట్రాఫిక్ లా. అరే గ్రేట్ అక్క, నువ్వు ఏదేమున్నా మొత్తానికైతే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నావు. అడవే నాది, అడవికి కింగును నేను. నా దగ్గరికి వచ్చేంత దమ్ము ధైర్యం వాళ్ళకన్నా ఉన్నదా, నేను కూత పెడితే ఎట్లుంటుందో చూసుకోరు ఒక పారి అని పెద్దగా గాండ్రి ఇచ్చింది అనుకో రాదురి. పెద్ద పులి, మామూలు చిరుతపులు అదో ఇదో కాదు, పెద్ద పులి. మరి ఈ పెద్ద పులి ఏడుకొచ్చింది, ఏడ గాండ్రి ఇచ్చింది అంటే అడవిలో ఉన్న ఒక కల్వర్ట్ మెయిన్ రోడ్ మీదకి వచ్చింది, దాని మీద కూర్చున్నది గర్ర అంటుంటే వామ్మో వాయో. ఈ వీడియోలు తీసిన వాళ్ళ ధైర్యాన్ని కూడా మొక్కాలి. ఎవరు ఎట తీసిరో ఏమో, జర దగ్గరికి వెళ్ళే తీసినట్టు. కానీ మొత్తం మీద అయితే ఎట్లా మొత్తుకుంటుంది చూడు. జర అడవి అధికారుల వల్ల ఉంటే పోరయ్యి అటుమొక్క జనాలు తిరిగే రోడ్డు మీద కాయ వచ్చింది, అది ఆగమాగా మరుస్తున్నది. వామ్మో దాని గామ్ ట్రిప్ మామూలుగా లేదు. అయితారంగోలిగా మీరు కూడా చూస్తారని పట్టుకొచ్చిన పిల్లలు జర చూసుకోరిగా. ఆగానే సుడూరులా ఎంత ముద్దు కూర్చున్నదో దర్జాగా. ఈ ఊరంత నాది, అడవంత నాదే, నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటాను కూర్చొని గాండ్రింపు చిన్నగా ఇస్తలేదు కదా. వామ్మో చిన్నసన చిరుతప్పులే అనుకునేరు, పెద్ద పులుల్లా ఎట్లా మొత్తుకుంటున్నది చూడు. దాని సప్పుడు, దాని కథ కార్ఖానా ఈ లెవెల్లో ఈడియో మంచిగానే తీసుకొచ్చిరు. కానీ మొత్తం వీడ కూర్చున్నా అంటే ఇదే నా సింహాసనం అన్నట్టుగా ఇక కలవట్టు మీద కూర్చొని ఏం చేస్తున్నదో చూడు. వామ్మో దాని గాండ్రింపు ఒకసారి ఇన్నరు పిల్లగాళ్ళు ఇన్నరా. ఇక గదన్నట్టు మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం సింగరాయకొండ ఉంటుంది కదా, ఆ దొంగపల్లి మధ్యలో ఉన్న ఫారెస్ట్లా ఇక ఆడ కూర్చొని మంచిగా గర్జిస్తుంది చూడు. ఎవరైనా బండి మీద ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడ పోయేది ఉంటే ఏమైనా ఉందా ఇక పరిస్థితి. ఆ గాండ్రింపులకే గుండె అదురుకునేటట్టున్నది. ఇక దానికి దొరికితే మత్తుకు కథమే, పొట్టు పొల్లు అయిపోతుంది అనుకో రాత్రి. అగో గట్లున్నది. జర అటు పోయేటోళ్ళు పైలంగా ఉండ్రి, ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళకి చెప్పుండ్రి. ఎందుకనంటే ఇట్లా వీడియోలు మీకు ముద్దుగానే తీసిండ్రు. కానీ మరి దాన్ని పట్టుకొని ఇంకేమైనా పెద్దడివి ఉంటే అక్కడ వదిలిపెడతారా ఏం సంగతో. కానీ జనారణ్యంలోకి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి సుమా. వామ్మో ఏం గాండ్రింపు ఇది. హైదరాబాద్ అనగానే మనకు అలగ్న గుర్తొచ్చేది ఏంటిది, ట్రాఫిక్ పక్కన పెడితే ఇంకొక ముచ్చట ఉంటుంది. ఏంటిది ఎరుకనా, చినుకు పడితే చాలు ఎంత చిత్తడవుతుంది అనుకుంటున్నావు, గంగ గంతులేస్తున్నది రోడ్ల మీదనే. అసలు ఆడ రోడ్లు ఉన్నాయా లేవో తెలియనంత పరిస్థితి ఉన్నది అనుకో రాదుండ్రి. గంతగానం నీళ్ళు వచ్చినాయి. ఇక వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు నానా యాతన పడుకుంటా ఆ కార్లు బైకులు బస్సులల్లా ఎక్కడి బాధ, మోకాళ్ళు నడువుల్లో నీళ్ళు వస్తే ఎడికెళ్ళిపోతారు, ఎట్లా పోతారు. మళ్ళీ కింద ఏడ మ్యానువల్ ఉంటుందో తెలియదా. ఒక్కసారి ఏదైనా మాన్యువల్ మూత తెరిచి ఉన్నది అనుకోరి అండ్లకాయ పోతామా, ఎడ వెళ్తామో ఎన్నోదులకు వెళ్తామో ఎవరికి తెలియదు. మళ్ళీ శవం దొరకడు కూడా కష్టమే అవుతుంది. అవి గంత అద్రకారంగా ఉన్నాయి వాటర్. మామూలు ఆయన ఎక్కడి వాటర్ ఏం కథ చూపిస్తారా అది.
చూస్తున్న రాయిగా చూసుకోరి ఇవి ఏందనుకుంటారు ఏమో నదుల కాలువ అనుకునేరు కాదు కాదు హైదరాబాద్ రోడ్లు అన్నట్టు ఇక చినుకులు పడితే ఎట్లుంటుంది అనేది అందుకో ఇదో సాక్ష్యం అన్నట్టు గంగ గలగల ఆడుతుంది చూడు రోడ్ల మీద ఇక కార్లు కూడా సగానికి ఎక్కువ మునిగి ఎంత పోతున్నాయి నీళ్లు ఇక బండ్ల పరిస్థితి అయితే ఇంకా దారుణంగానే ఉన్నది నాయన రోడ్ల మీద మెయిన్ రోడ్ల మీద గిట్ల నీళ్లు పోతుంటే ఇక ఏం చేయాలి చెప్పుర్రి గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ అన్నట్టే ఉన్నది కథ అంతా ఇక చూడు వచ్చేటోళ్ళది పోయేటోళ్ళది ఏం బాధలు ఏం కథ ఆ నీళ్ళకి వెళ్ళి పోవాలంటే ఏడ మ్యాన్హోల్ ఉందో తెలియదా ఏడ ఏముందో తెలియదా ఎట్లా కావాలి ఏం సంగతి జనానికి రాకలకు పోకలకు మంచిగానే ఉన్నాయి ఈ రోడ్లు అయితే అబ్బాబ్బాబ్బా ఏమి రోడ్లు ఒకసారి చూడుది అది ఇక గీ తీరుగా నీళ్లు పోతుండగా అందులోకెళ్ళి కారు పోవాలన్నా బైక్ పోవాలన్నా బస్సు పోవాలన్నా ఏది పోవాలన్నా ఎట్లా పోవాలన్నా భయమే కదా ఏనో తన మూత తీసిందంటే కథ మూసుకొని లోపలికి పోయినట్టేనా ఇక మళ్ళీ మొత్తం ఏడ తేలుతాడో కూడా తెలియదు మళ్ళీ ఏ చెర్లకు తేలుతారో కూడా తెలియదు అగో గసోడి పరిస్థితి ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తతో బయటికి వెళ్ళురి ఏదేమన్నా నీళ్ళు అయితే మంచిగానే నిలువున్నాయి ఓ నాయన అవన్నీ ఎటు పోవాలి ఎప్పుడు పోవాలి రోడ్లు ఎప్పుడు ఖాళీ కావాలి వామ్మో ఐతారంగోలికి హైదరాబాద్ పరిస్థితి హాలత్ ఎట్లున్నది అనేది చూపించేందుకు ఈ నీళ్ళని పట్టుకొచ్చిన చూడురులా జనాలు ఇక ఈ హైదరాబాద్లో ఇట్లుంటే గీ సూర్యాపేట కాయ పోతే చూడాలి నూతనకాల కాయ అగ్గో గీ ఊరు రోడ్డు అయితే ఇవ్వలేసేటట్లేరట ఇక ఆ రోడ్డు చక్కదనానికి ఏమైందో ఎరికేనా మొత్తం మడుగుల గుంతలకు చేపలు వచ్చేసినాయి ఈత కొట్టుకుంటా యాడికెళ్ళి వచ్చినాయి చేపలు ఎట్లొస్తాయి మడుగులకు ఎట్లొస్తాయి నువ్వు గమతే ఉన్నావు కదా అని మీ అనుమానం కదా కావాలంటే చూడు మడుగుల్లో చేపలు పడుతుందుకు ఐతారం కోరిగా వాళ్ళకి బాగానే కుదిరింది అనుకో రాదుండ్రి ఓ నాయన ఒక్కొక్క చేప చిన్నగా లేదు మరి ఇంత ఈ చేపల మాత్రం ఏందా మరి మీదికెళ్ళి పడ్డాయా ఎక్కడెళ్ళినా జారిపడ్డాయా ఏం సంగతి అనే కదా చెప్తారా అరే అయితే నేను కూడా గీ ఊళ్ళో ఉంటే అయిపోవురా అయ్యాల నాకు ఇన్ని చేపలు దొరికేటివి ఐతారంగోలిగా హాయిగా కాల్చుకొని తింటుంటే కదా అనిపిస్తుంది కదా మీకు మనసు చూస్తుంటే అగా చూడురి అది మరి బురదల చేపలు పడ్డాయి ఏం కథ అనుకుంటున్నారు అసలు ముచ్చట ఏంటంటే ఇది సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్న నూతనకాల మండలం ఉన్నది కదా ఇక గానించెల్లి సంఘం మీదంగా తుంగతుర్తి నియోజకవర్గానికి పోయే తొవ్వ అన్నట్టు ఇక గత 20 ఏళ్ళకెళ్ళి ఎవరు ఎక్కినా ఎవరు దిగినా ఆ రోడ్డును బాగా చేపిస్తలేరు మొత్తానికి అయితే శిల్పకుంట్ల రోడ్డు ఈ రోడ్డు ఇక ఆ ఊరికెళ్ళి పోతున్నాయట ఈ మన చేపల బండ్లు అందులోకెళ్ళి పోతుంటే రోడ్డు బాగలేక ఏముంది డోర్ ఊసిపోయి చేపలన్నీ కింద పడ్డాయి మడుగులా ఇక పాపం వాళ్ళు ఎంపటే జనం రాకుండా అడ్డం పడి వాళ్ళే దబ్బున చేపలు ఎత్తుకోవాలి కదా మరి లేకపోతే ఊరోళ్ళు ఊరుసుకొని పోతే వాళ్ళకేముంటుంది వేసుకోకపోతున్న లోడా లాసే కదా అంతా అగో గద అన్నట్టు గిన్ని ఏళ్ళకెళ్ళి ఎవరెక్కినా ఎవరు దిగినా రోడ్ అయితే సాప్ అయితే లేదులా ఏం చేయాలి మా ఊరి పరిస్థితి గిట్ల ఉన్నదని ఆ ఊరోళ్ళు చెప్పుకొస్తారు ఒకసారి చూద్దాం అది చేపల మంచిగా మడుగు నీళ్ళల్లో ఎట్లా ఆడుతున్నాయి చూడు అవి అగో గద అన్నట్టు ముచ్చట ఇక గిట్ల అయినాక ఎట్లయితుంది ఓట్లప్పుడు ఏమో ముద్దుగానే వస్తారు కానీ అటెన్ కసిరి మళ్ళీ ఇటో ఇంకా వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉండరు చేసిన వాళ్ళు ఉండరు చెప్పిన వాళ్ళు ఉండరు ఈ తవ్వైనాడు బాగా చేసిన వాళ్ళు అయితే లేరు ఆ దారి మొత్తం గట్ల గంత ఉంది కథ మొత్తం గుంతలు ఆగమాగం ఉండేసరికి ఆ బండి ఎత్తేసరికి అది ఊసిపోయి చేపలని కింద పడే పాపం వాళ్ళకి మళ్ళీ లోడ్ ఎత్తుకోవాలంటే ఎక్కడి కథ ఏం కథ సరే ఆడ నీళ్ళలో పడే కానీ నీళ్ళు లేకపోతే పరిస్థితి ఏంది అలా అయ్యో మాలంతా లాసే కదా అగో గట్ల ఉన్నదుల్లా కథ పిల్లలు ఇక అందరు రావాలి ఎందుకనంటే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిరు 26 గేట్లు ఎత్తిరు బొయ్యిలో పోతున్న కృష్ణమ్మ మామూలు పర్వాలేదు ఎత్తలేదు అనుకో రాదుండ్రి ఇక ఆడికి పోయి ఆడ ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళు లేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూపిద్దామని పట్టుకొచ్చిన అన్ని గేట్లు ఎత్తిరు ఎందుకనంటే మీదికించలు వరద మామూలు వస్తలేదు కదా మూత మోసుకుంటూ వస్తున్నదట ఇక ఆ దెబ్బతోటి మొత్తం గేట్లు ఎత్తేసిరు అనుకో రాదుండ్రి ఇక ఈ తేపతోటి మరి ఇప్పుడు 3వ సారో 4వ సారో తీసినట్టున్నారు మొత్తం మీద అయితే ఒకసారి చూద్దాం రారి సాగర్ అందాలని మామూలుగా దుంకుతుందా గంగ అబ్బాబ్బాబ్బా చూసుకోరి ఇగరారి టీవీలో ముంగల కూర్చున్న వాళ్ళు రారులా నాగార్జున సాగర్ దాకా పోయిద్దాం అనుకుంటే కుదరలేదు అనుకున్న వాళ్ళు ఇక గేట్లు ఎత్తిరు చూడుర్రి నేను చూపెడుతున్నా కదా ముద్దుగా 26 గేట్లు ఎత్తిరు అనుకో రాదురి ఇక ఇటు మొత్తం గేట్లు ఎత్తేసరికి గంగ పొంగుతుంది మీదికెళ్ళేమో వరదలు కూడా గట్టిగానే వస్తున్నాయి కదా ఇక వరద ఉధృతికి నా ఉన్న కాడికి గేట్లు ఎత్తిరు అనుకో రారు 16 గేట్లు ఏమో 5 అడుగుల మేర ఎత్తిరట 10 గేట్లు మటుకు 10 అడుగుల లెక్క ఎత్తిరట ఇక 2,77,532 క్యూసెక్కుల నీళ్ళు
నీటిని విడుదల చేసిరు అనుకో రాదుండ్రి. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589 అడుగుల దాకా ఉన్నాయన్నట్టు. ఇక అందుకే గేట్లు ఎత్తిరు. డామ్ పూర్తిగా నీటి సామర్థ్యం 312,25,087 క్యూసెక్కులు అనుకో రాదురి. ఇక అదే మొత్తంలో క్రిస్ట్ గేట్లు కూడా ఎత్తిరు. ఇటు విద్యుత్ ఉత్పత్తి, కుడి ఎడమ కాలువలకు, హైదరాబాద్కు తాగునీటి సరఫరా కోసం కూడా విడుదల చేస్తుర్రు. మొత్తం మీద అయితే నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఎత్తిరు. చూస్తానికి పోయేటోళ్ళకైతే మంచి ఆనందమే ఉంటుంది అనుకో రాదు. ఆడ ఫోటోలు గీటలు దిగురు కానీ కాలువలకాయ పోయారు, గేట్ల కాడికి పోయారు. సుమా కొట్టుకొని పోతే మళ్ళీ కూడా దొరకరు. చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇక చూసుకోరు మొత్తం మీద అయితే. అరే ఈ పోరగాళ్లకు మరి ఏడ రావచ్చు పంచాయతీలు పాడైపోను. ఒక్క మాట చిన్న మాట కానీ పంచాయతీ పెట్టుకున్నారట. గుంపులయ్యి 2 గుంపులయ్యి గోలే కొట్టుకున్నారు. ఏడా కాకతీయ యూనివర్సిటీ వరంగల్లా. మరి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, గెట్టు పంచాయతా భూమి పంచాయతా అంటే అంత పెద్ద సీన్ ఉండదు. వట్టిగానే నోటి మాట. ఇక గౌరవించలేదనో, ఏం రా అన్నాడనో, బ్రో అన్నాడనో, ఈ వచ్చిరాని ముచ్చట్లకు కూడా గుంపుల కింద కొట్టుకున్నారట. ఇంటికాడ ఉన్న అవ్వాయిలు పరిచయం అవుతట్టు చదువుకుంటారు కదా యూనివర్సిటీలో మా పోరగాళ్ళనేమో వాళ్ళు అనుకుంటారు. ఇక వీళ్ళేమో ఇట్లా జవడాలు పెట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చిందాక పొట్టు కొట్టుకున్నారట. పోలీసు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళకు కూడా ఆపవశం కాలేదనుకో రాదురి. గంతగానం గుంపయ్యి కొట్టుకుంటే ఏమన్నా ఉంటే అదిలా నెత్తిలో ముక్కులో మూతిలో వలిగితే ఏంది వెనక సీరు ఎవరికి కష్టం. ఇప్పుడు అని కొట్టుకొని బాగానే ఉరుకుతారు వీళ్ళు. కానీ వెనక సీరు దవాఖానల పూట ఎవరు తిరగాలి. ఇవాళ రేపట్ల యూనివర్సిటీలో కానీ స్కూళ్ళలో కానీ హాస్టల్లో కానీ పోరగాళ్ళు మరీ అదుపది లేకుండా అయిపోయింది. ఇక చూడరికి గొడవ ఎట్లయితున్నదో. అయ్యో ఏం కొట్లాటరా నాయన, అది మామూలు దెబ్బలా. ఇక చూసుకోరి. అరే రే పోరగాళ్ళకి ఏం కావచ్చు, పొట్టు కొట్టుకున్నారు కదా నువ్వులా. అరే లొల్లి పాడైపోను. ఏనో గింత మాటతో స్టార్ట్ చేస్తారు. ఇక అటెనక సిరి మీ గుంపు మా గుంపు వీళ్ళకి చెప్ప అలాగే చెప్ప నేనేమనకుండా నన్ను కొట్టిరు అట్లా ఇట్లా. ఏవో గొడవలు చిన్న ముచ్చట్ల కానీ తీరా చూస్తే ఏముండదు, బుడ్డ ముచ్చట్ల కానీ అయితే. ఇక చూడు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఉన్నది కదా, అగో గాడ గిదే లొల్లి అయింది అన్నట్టు పోరగాళ్ళకు. ఓ పొలగాడు పోతుంటే అందులో వికలాంగుడట. అరే ఇక రారా అని పిలిచిరట. చెప్పండి బ్రో అన్నాడట. బ్రో ఏందిరా బ్రో అన్నానాలని పట్టుకొని వేడి కొట్టిరట. ఇంత పనుకున్నారు మీరు నన్ను కొడతారని వాళ్ళ గుంపు ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళ దోస్తులకు చెప్తే వాళ్ళు వచ్చిరట. ఇక వాళ్ళు కొట్టుకొని పొట్టు కొట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చిందాకా చేసుకుని చదవడం. ఇక చూడు ఒక పారి ఎట్టున్నదో. చూసారు కదా ఇక గీద అన్నట్టు. ఇక ఇచోటి ముచ్చట్లు అవ్వాయిలకి ఇంటికాడ ఉన్న వాళ్ళకి తెలిస్తేనేమో అదో బాధ. చదువుకోవడానికే పోయారు కానీ ఈ గుంపు ఆ గుంపు ఈ దెబ్బలు కొట్టుకున్నాడు, ఈ కొట్లాడుకున్నాడు, ఈ లెక్కలరా నాయన అని వాళ్ళు అమ్మా నాయనలు పరిచయం అవుతారు. ఇక పోలీసు వాళ్ళకైతే తలకాయ పానం తోక్కొచ్చిందట వీళ్ళని వాళ్ళని సంబలాంచుతందుకు. ఎందుకంటే ఓ దిక్కు చెప్తుంటే ఇంకో దిక్కు ఎగురుతుంటారు కదా, నువ్వు లావా నేను లావా చూస్తారా అంటే చూస్తారా అని. ఇక గలాలు పట్టుకోను, ముక్కుల మీద నెత్తిల మీద గుద్దుకోను, మూతుల మీద గుద్దుకొని గివే లొల్లులు పాడైపోను. చదువుకోవడానికి పోయిన వాళ్ళు చదువుకోవాలరా నాయన, ఎక్కడి కథ ఏం కారకన ఇది. అయ్యో మీ జవడాలకు వారేది కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళకి పరిచయం అయితేట్టుందిగా అవ్వయ్యలకు. ఇక గివన్నటి వాటి సంగీత మొబైల్ సమర్పించు మాస్ మలన్న ముచ్చట పాటు బై వాక్పేట్ ఫుట్వేర్. చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.